నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకి అపూర్వ స్వాగతం లభించింది. మేళ తాళాలతో గ్రామస్తులు థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ స్వాగతం పలికారు. భగత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇచ్చేందుకు క్యాబినెట్లో ఆమోదించినందుకు వీరంతా థ్యాంక్స్ చెప్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ నందన్ తదితరులు హాజరయ్యారు. భారీ ఎత్తున ఆయనకి మేళతాళాలతో ఊరేగిస్తూ భగత్ సింగ్ కాలనీకి తీసుకువెళ్లారు గ్రామస్తులు. ఒక నాయకుడు ఒక కాన్ఫరెన్స్ నుంచి కంటెస్ట్ చేస్తే ఆ కాన్ఫరెన్స్ యొక్క పనులు చేయాల్సిన బాధ్యత అతనిది. కానీ 14-19లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల, కానీ ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పెరిగాను కాబట్టి నెల్లూరు గడ్డకి ఏదైనా చాలా ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరుకి 5,200 కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీకు రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, అనేకలు చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం, మీకు తెలుసు ఆ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో. తెల్లవారు లేస్తే మనం ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారనే విధంగా చేశారు. పరిపాలన లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, ప్రజల సుఖశాంతం లేదు, ఒక కక్ష సాధింపుతో జరిగింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రజల సంక్షేమం కావాలి, ప్రజా పరిపాలన కావాలి, ప్రజల యొక్క సుఖం ఇంపార్టెంట్, ప్రజల అవసరాలు గుర్తించిన నాయకులు వాళ్ళకు కావాల్సిందని పదే ఈరోజు కూడా చెప్తున్నారు. అయితే ఎలక్షన్స్ కి ముందు ఈ భగత్ సింగ్ కాలనీలో తిరిగినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ ప్రజలు నన్ను అడిగారు, సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం, మేము పట్టాలు అడుగుతున్నాం, నిజమైన పట్టాలు అడుగుతున్నాం, అసలైన పట్టాలు అడుగుతున్నాం, డమ్మీ కాదు, నివాసం ఉంటూ ఇచ్చే తెల్ల కాగితం కాదు, వాళ్ళు ఇచ్చారు అది బ్యాంకులు తీసుకుపోతే చల్లదన్నారు, కాబట్టి నిజమైన పట్టాలు ఇచ్చేదిగా చేయమని ఆ రోజు ఈ కాలనీ వాళ్ళు అడిగారు. అయితే ఆ రోజు నేను ఒకటే చెప్పా, నాకు ఓట్లేయండి నేను ఇస్తానని అలా, నాకు ఓట్లేయండి నేను మీకు పట్టాలు ఇస్తానని చెప్పరా, ఒకటే చెప్పాను, ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెడతా, అధికారులతో డిస్కస్ చేస్తా, మీ ప్రజలని మీ సమస్యలను తెలియజేస్తా, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దాకా తీసుకుపోతా, నా ప్రయత్నం నేను చేస్తానన్నా. నేను మిగతా నాయకుల్లాగా, గత నాయకుల్లాగా, వైసీపీ నాయకుల్లాగా పట్టాలు ఇస్తాను చెప్పరా, అధికారులను తీసుకొచ్చి కూర్చోబెడతానన్నా అన్న విధంగానే మొన్న మార్చిలో కలెక్టర్, జేసీని, కమిషనర్ని, ఇమిగ్రేషన్ ఎస్సీని వాళ్ళందరినీ కూర్చోబెట్టా మెయిన్ రోడ్లో. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, ఇది నాకు పని కావాలంటే ఏం చేయాలి చెప్పండి అని వాళ్ళతో డిస్కస్ చేయడం. కలెక్టర్ గారిని మళ్ళా అమరావతి పిలిపించా, కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి రెవెన్యూ సీసీ దగ్గర కూర్చొని పెట్టాను, నాకు ఈ పని కావాలంటే ఏమవుతుంది, ఆమె చాంబర్కి తీసుకుపోయి అక్కడే కూర్చొని డిస్కస్ చేసాం. మేమేదో ఫైల్ పంపించడం, మీరు రిజెక్ట్ చేయడం అలా కాదు, నాకు పని కావాలంటే ఏం హర్డిల్స్ ఉన్నాయో చెప్పండి, అవన్నీ ఓవర్కమ్. కలెక్టర్ ఇక్కడ నుంచి పిలిపించాను, ఈ భగత్ సింగ్ కాలనీ పట్టాల కోసంగా పిలిపిస్తే ఆ సీసీఎల్ ఆఫీసర్ గైడ్ చేశారు, ఇలా చేయండి. ఎలా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, ఆర్ఎంపీ వాళ్ళని అందరినీ ఇన్స్పెక్షన్ చేసి మాకు రిపోర్ట్ పంపించుకున్నారు. అన్నట్టుగానే కలెక్టర్ గారు ఆ రిపోర్ట్ వారంలో తయారు చేసి పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళు మళ్ళీ అక్కడ కలెక్టర్ గారితో కాన్ఫరెన్స్ పెట్టించా, కూర్చున్న పోయి
ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర. ఆయనతో మాట్లాడాను, ఏం కావాలి, ఎలా కావాలి రిపోర్ట్ చెప్పంటే మాకు ఇలా కావాలంటే మళ్ళా నెల్లూరు అధికారులకి అక్కడి నుంచి ఆదేశం ఇచ్చా, కలెక్టర్ గారికి ఇచ్చా. ఇలా రిపోర్ట్ కావాలంట, ఇలా పేపర్ పంపించుకుంటే మళ్ళీ పంపించారు. అదే విధంగానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైల్ పోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు మళ్ళా కొన్ని క్వరీస్ అడిగారు, వాటిని మళ్ళా కలెక్టర్ గారు పంపించారు. ఆ తర్వాత సీఎం తిరిగిపోయింది. సీఎం గారికి వివరించా, సీఎం గారు దాన్ని సాటిస్ఫై చేసి ఫైల్ మూవ్ చేయండి అన్నారు. ముందు రోజు క్యాబినెట్ జరిగితే నిన్న ముందు రోజు రాత్రి 3 గంటలకి రెవెన్యూ మినిస్టర్ సైన్ చేశారు. అర్ధరాత్రి 3 గంటలకి. మార్నింగ్ తెల్లవారి 6 గంటలకి రెవెన్యూ సెక్రటరీ సైన్ చేశారు. మార్నింగ్ 8 గంటలకి 11 గంటలకి నిన్న క్యాబినెట్ అయితే 8 గంటలకి సీఎం సైన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సైన్ చేయకుంటే ఫైల్ మళ్ళా నెక్స్ట్ క్యాబినెట్కి పోవాలి. బట్ నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎలా టార్గెట్ పెట్టుకున్నానంటే ఈ క్యాబినెట్ లో భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి పట్టాలు క్లియర్ చేయాలని. అందుకే వారం క్రితం ఇక్కడికి వచ్చాను నేను, శ్రీనివాసరెడ్డి. ఆ వాటర్ సుజల స్రవంతి 54లో అది రిలీజ్ చేయడం కోసంగా వచ్చాం. వచ్చిన రోజు ఆ రోజు చెప్పా, ఏమేమి చెప్పారంటే త్వరలో భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి తీపి కబురు చెప్తాను. తీపి కబురు, ఇదే తీపి కబురు. పడతాను మాకు పట్టాలు ఇవ్వమంటే ఆ రోజు ఒకటే మాట చెప్పా, నేను ఇస్తానని చెప్పలా. మా పార్టీ వస్తే నాకు ఓటేస్తాను కూడా చెప్పలా. మా పార్టీ వస్తే అంటే నేను గెలిచినా గెలకపోయినా పార్టీ వస్తే అధికారులు తీసుకొచ్చి కూర్చొని పెడతా, మీ ముందే డిస్కస్ చేస్తానన్నా మాట ప్రకారం డిస్కస్ చేశాను, పూర్తి చేశాను. ఈరోజే పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టా. 28 డివిజన్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీసుకురండి, 1 by 1 చేస్తాం. అయితే ఎండోమెంట్స్ చట్టం ప్రకారం అవి చేయడం కష్టం, వర్క్బోర్డ్ ప్రకారం అవి చేయడం కష్టం. ఇప్పుడు చట్టం మారితే తప్ప ఎండోమెంట్ దేవాదాయ శాఖ కానీ వర్క్బోర్డ్ గారు అవి 2 తప్ప ఏదున్నా ఖచ్చితంగా చేస్తానని నేను ఈరోజు పార్టీ కార్యకర్తలకు చెప్పాను, నా ముందుకు తీసుకురమ్మన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఇంత ఆదరించినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్యాబినెట్ అయిపోయింది. ఒకసారి క్యాబినెట్ అయిపోయిందంటే అది అయిపోయినట్టే, దానికి తిరుగుండదు. క్యాబినెట్ అనేది అల్టిమేట్. క్యాబినెట్ సీఎం గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల క్యాబినెట్ లో ఏది జరిగినా అది ఫైనల్. కాబట్టి యాక్చువల్గా మీకు పట్టాలు ఇవ్వాలంటే రేపే ఇచ్చేయచ్చు, కానీ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఇస్తా. ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను, మీ అందరికీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఇస్తానని ఈరోజు ఇంత ఆదరించినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ